స్పీకర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్. ఎమర్జెన్సీ వార్డుల్లో స్వయంగా పరిశీలన. వైద్య సేవలపై ఆరా. వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం. పుష్కర ఎత్తిపోతల పైప్ లైన్ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. క్వారీ ప్రాంతంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. 45వ డివిజన్లో టీడీపీలో పలువురి చేరిక. అభివృద్ధి పనులతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు. ఆదిరెడ్డి శ్రీనివాస్. అసెంబ్లీ వేదికైన నియోజకవర్గ ప్రజా సమస్యలైన మంత్రి దుర్గేష్ ప్రాధాన్యం ప్రజారోగ్యమే అని మరోసారి నిరూపితమైంది. గత 2 రోజులుగా స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో, పత్రికల్లో నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై వస్తున్న వార్తలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన నేరుగా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ తనిఖీలో భాగంగా మంత్రి దుర్గేష్ ఎమర్జెన్సీ, జనరల్ వార్డులను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రి అంతా కలిగి తిరిగి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, డాక్టర్లు మరియు సిబ్బంది అందుబాటు, మందుల నాణ్యత గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వేళల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేని పేద ప్రజలే ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తారని, వారికి సక్రమంగా వైద్యం అందించాల్సిన పూర్తి బాధ్యత వైద్య యంత్రాంగానిదేనని అన్నారు. రాత్రి సమయంలో ఆసుపత్రిలో తప్పనిసరిగా 2 డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యపరమైన ఫిర్యాదులు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు సేవ చేయడానికి ఇష్టం లేని వారు బయటకు వెళ్లిపోవచ్చని ఘాటుగా తెలిపారు. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి నేరుగా రాత్రి వేళల్లో ఆసుపత్రిని తనిఖీ చేసి మంత్రి కందుల దుర్గేష్ చొరవపై స్థానిక ప్రజలు, రోగులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం పైప్ లైన్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఉత్తరాంధ్రకు సాగు, త్రాగునీరు అందించే పోలవరం ఎడమ కాలువ పనుల్లో కనీసం తట్ట మట్టి పని కూడా చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే పోలవరం ఎడమ కాలువ పనులకు 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. అత్యంత క్లిష్టమైన పంప, తాండవ, ఏలేరు నదుల క్రాసింగ్లతో పాటు 11 ప్రాంతాల్లో హైవే క్రాసింగ్ వంతెనల పనులను పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. గత 5 ఏళ్ల పాలనలో పోలవరం ఎడమ కాలువ పనులు చేపట్టకపోవడం వల్లే ప్రస్తుతం అనేక అడ్డంకులను అధిగమించాల్సి వస్తోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం గతంలో ఇచ్చిన 3850 కోట్ల రియంబర్స్మెంట్ నిధులను నిర్వాసితులకు, ప్రాజెక్టు పనులకు ఖర్చు చేయకుండా దారి మళ్లించారని ఆరోపించారు. ఎల్నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్కను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. పుష్కర లిఫ్ట్ స్కీమ్ పైప్ లైన్ పనులపై ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 8 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మానిఫోల్డ్, ప్రెజర్ మెయిన్ డెలివరీ సిస్టమ్ వంటి కీలక పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందించేందుకు 29 కోట్ల రూపాయలతో పుష్కర ఎత్తిపోతల పైప్ లైన్ పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. రాజమండ్రి క్వారీ ప్రాంతంలో త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి పనులు వేగంగా జరుగుతున్నాయని శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
క్వారీ ప్రాంతం బడుగు బలహీన వర్గాలు అధికంగా నివసించే ప్రాంతమని, గతంలో ఈ ప్రాంతంపై రాజకీయ పార్టీలకు చిన్నచూపు ఉండేదని, గత పాలకులు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప అభివృద్ధిపై శాశ్వత దృష్టి పెట్టలేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో క్వారీ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. కూటమి ప్రభుత్వ విధి విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై 45వ డివిజన్లో కోటిలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ కొయ్యల రమణ ఆధ్వర్యంలో, ఆనంద్ కొట్ట సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 250 మంది టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పార్టీ కండువాలు వేసి వారిని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇందిరానగర్లోని పార్కును ఆధునీకరించేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించామని, త్వరలో వాకింగ్ ట్రాక్, జిమ్ పరికరాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. దశాబ్దాలుగా క్వారీ ప్రాంత ప్రజలను వేధిస్తున్న కంపోస్ట్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి కంపోస్ట్ యార్డ్ లో చెత్త వేయడానికి పూర్తిగా నిలిపివేసి పెద్దాపురంలో నిర్మిస్తున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు నగర వ్యర్థాలను తరలించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సుమారు 95 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి వాటర్ సప్లై పనులు చేపట్టామని, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్ పనులు, 20 MLD నీటి శుద్ధి పనులు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయని వివరించారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేసి ప్రజలకు నిరంతరం నీటి సరఫరా అందించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, 45వ డివిజన్ నుంచి టీడీపీలో చేరుతున్న 250 మంది కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కీలకంగా పనిచేస్తున్నారని అన్నారు. నగర డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించేందుకు భారీ స్థాయిలో నిధులు తీసుకురావడానికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన మెగా జాబ్ క్యాంప్ లో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ ద్వారా యువత వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ప్రోత్సాహం అందిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని నాయకులు తెలిపారు. పార్టీలో చేరిన వారంతా కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాదిరెడ్డి నగర్, వడ్డీలపేట, వడ్డీల సామాజిక వర్గానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున, అలాగే కోటిలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొయ్యల రమణతో కలిసి సమకూర్చిన 5 లక్షల నగదును రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరుల చేతుల మీదుగా సదరు సామాజిక వర్గం పెద్దలకు అందజేశారు. ఎన్నికల సమయంలో గాదిరెడ్డి నగర్ వడ్డీల సామాజిక వర్గం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం 5 లక్షల రూపాయలు అందిస్తామని తాను హామీ ఇచ్చానని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. హామీ ఇచ్చిన వెంటనే నిధులు అందుబాటులో లేకపోయినా కొంత ఆలస్యమైనప్పటికీ కష్టపడి సమకూర్చిన నిధులతో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సోదరులు సైకుడు ఈ 45కి కొయ్యల రమణ, 46కి బొమ్మాడి సత్యనారాయణ, వీళ్ళిద్దరి వలన ఈ 2 మాటలు కూడా మన తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. ఆ విషయంలో ఎవరు కూడా ఏమీ చెప్పలేరు. అందు గురించనే ఈ రోజున ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి లోకేష్ మన ఎమ్మెల్యే గారికి ఆప్తుడు. ఆయన ఆదేశాల మేరకు చెప్పిన పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ అమలు జరుపుతున్నారు. ముందని మీరు ప్రజల దగ్గరికి వచ్చి మీరు
ఆకర్షితులవుదామని చూస్తున్నారు. అది కలలో జరిగినటువంటి మాట. ఏనాడు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ వచ్చి ఏమీ మాట్లాడలేరు, మాట్లాడరు, క్యారెక్టర్ లేని వాళ్ళు. అందు గురించి వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి చేయబోతున్నారన్నది మీరు ఆలోచించాలి. గతంలో మేడిగా ఆదిరెడ్డి వీరరాఘవం గారు ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీగా నేను ఉదయమే కావాలి, మాకు ఉదయం వాటర్ పట్టుకొని కుళాయి వాటర్ పట్టుకొని మేము వెళ్ళిపోతామని అంటే వాళ్ళకి ఉదయం ఉదయానికి మంచినీళ్ళు ఇవ్వగలుగుతాకు హామీ ఇచ్చి ఆ దిశలో ప్రయాణం చేస్తున్నారు అని సామర్థ్యం మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పని చేయించుకోవాలి. పనిచేసే గుర్రానికి కొన్ని గుగ్గిళ్ళు. ఈ రోజున పార్టీలో జాయిన్ అవుతాకు వచ్చినటువంటి మీ అందరినీ కూడా నాకు చిరకాలం నుంచి ఈ వార్తల్ని కూడా పరిచయమే. మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీరు మన తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నిజమిత్తిరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఆకర్షితులుగా, అభిమాన పాత్రలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు. 2 సంవత్సరాలుగా క్వారీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని క్షుణ్ణంగా పరిశీలించి దశాబ్దాలుగా ఉన్న క్వారీ ప్రాంతంలో అనేకమైన సమస్యలు, నీటి సమస్య, ఉదయం సాయంత్రం కూడా పట్టుమని గంట కూడా సరిగ్గా రాని ఆ పరిస్థితుల నుంచి గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమృత్ 2.0 కింద 95 కోట్లతో ఈరోజు క్వారీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకి శాశ్వత పరిష్కారం చూపించింది కూటమి ప్రభుత్వం. 95 కోట్లతో పనులు శరవేగంగా నడుస్తూ ఉన్నాయి. అలాగే క్వారీ ప్రాంతంలో పట్టి పీడిస్తున్న సమస్య కంపోస్ట్ యార్డ్. సంవత్సరాలుగా నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న చెత్త అంతా కూడా ఇక్కడే డంప్ చేస్తారు. డంపింగ్ యార్డ్. అది కూడా ఏ ప్రాంతం? బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. పెద్దాపురంలో ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం జరుగుతూ ఉందో వచ్చే సంవత్సరం లోపే అది పూర్తి చేసుకొని అక్కడ నుంచి నగరంలో ఈ డంపింగ్ యార్డ్ అన్న దానికి శాశ్వత పరిష్కారం చూపించింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఇంకా ప్రతిరోజు ఏదైతే నగరంలో వచ్చిన చెత్తని నేరుగా పెద్దాపురంకే తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు ఉన్న లెగసీ వేస్ట్ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఇప్పటికే లక్షల టన్నుల్ని ట్రీట్ చేసాం, క్లియర్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ గమనిస్తున్నారు, యువత గమనిస్తూ ఉన్నారు. అలాగే ఎన్నికల ముందు మీకు గుర్తు చేస్తూ ఉన్నా, ఇక్కడే ఉన్నారు రావణ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వైసీపీ ప్రభుత్వంలోని ఆనాడున్న ప్రజాప్రతినిధులు ఇంటికి పంపించి బలవంతంగా పోలీస్ జీప్లో ఎక్కించుకొని వైసీపీ కార్యాలయం పిలిపించుకొని 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, కండువా వేసుకోవాలని బెదిరింపు. ఆయనతో ఉంటున్నారని ఇక్కడున్న యువత కేసులు బనాయించి రౌడీ షీట్లు ఓపెన్ చేసి భయభ్రాంతులు గురి చేశారు. మరి 2 సంవత్సరాలు అయ్యింది కదా, ఇంకా ఎందుకు చేరలేదని అనుకోవచ్చు. 2 సంవత్సరాలుగా సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. వచ్చిన సంవత్సరంలో వస్తే వారు కూడా వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, బలహీన వర్గాలకి సంబంధించిన వారు. వెంటనే జాయిన్ అయితే ఏంటి అధికారం వైపు వెళ్తున్నారా అని ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఈరోజు 2 సంవత్సరాలు అయిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాలని చూసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం జరుగుతూ ఉంది. నమస్కారం. ఈ రోజున రాజమండ్రి సిటీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో శ్రీ ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో 45వ వార్డులో ఇక్కడ ఆ వార్డు అధ్యక్షులు కోయిల్ రమణ గారి ఆధ్వర్యంలో అనేక మంది యువత, దాదాపు 100 నుంచి 200 లోపు ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా వారు చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు చూసి వారి ఈ ప్రాంతం, ముఖ్యంగా ఈ క్వారీ ప్రాంతం ఏదైతే ఉందో అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం, అధిక సంఖ్యలో ఇక్కడ చాలా ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఎంపీ గారి సహకారంతో అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఇక్కడ నీటి సౌకర్యం
అలాగే డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా, అలాగే ఇక్కడ డంపింగ్ యార్డ్ చాలా పెద్ద సమస్యగా ఇక్కడ చెప్తున్నారు. అవన్నీ కూడా శాశ్వత పరిష్కారం తీసుకొచ్చేటప్పటికి పార్టీ పట్ల, ఆదిరెడ్డి వాసు గారి పట్ల వారు ఆకర్షితులై ఇవాళ చాలామంది జాయిన్ అవుతున్నారు. అంటే ఇది మొదటి జాయినింగ్ కాదు, ఇప్పటికే 2-3 అయినాయి. ఇంకా అనేక వార్డుల్లో రానున్న రోజుల్లో జాయినింగ్కి ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి రోజు రోజుకి రాజమండ్రి నగరంలో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పార్టీలు బలపడుతూ ఒక పక్కన, అదే ఇంకో పక్కన వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో రోజుకి రాజకీయాన్ని దిగజారుతున్నారు. వారి బలం కూడా రోజుకి క్షీణించిపోతుందని చెప్పేసి మరొకసారి వారికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ఆది నాయకులు ఎవరైతే ఉన్నారో సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వీళ్ళందరి సహకారంతో రాష్ట్రంలో నడుస్తున్నటువంటి అభివృద్ధిని చూస్తూ మాతోనే పూర్వం నుంచి ఉంటూ గతంలో ఎలక్షన్ ముందు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ వైసీపీలో ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు జాయిన్ అయిన కుర్రోళ్ళు. కానీ ఈ 2 సంవత్సరాల్లో జరుగుతున్న అభివృద్ధిని కానీ, కూటమి ప్రభుత్వ విధానాలను కానీ, అలాగే ఈ వార్డులోని ఉన్నటువంటి బలమైన నాయకత్వమైనటువంటి కొయ్యల రమణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇవన్నీ చూసి మళ్ళీ ఈ ఎవరైతే ఈ కుర్రోళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం పొరపాటు చేసామో, ఇంతకాలం మళ్ళీ ఆ ప్రభుత్వంలో ఆ పార్టీలో ఉండిపోయామని చెప్పేసి అని మళ్ళీ ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రాన్ని యువతని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ గవర్నమెంట్ ముందుకు వెళ్తుందో ఇవన్నీ నచ్చి ఈ ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా 100 మందితో, అలాగే సభ్యతో, అలాగే ఆనంద్ ఇద్దరు నాయకత్వంలో 100 మంది ఇవాళ చేరడం జరిగినది. మా 45వ వార్డులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అనేక కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి చూసి, అలాగే వీళ్ళందరికీ ఇప్పుడు ఇంకా మాకు అభివృద్ధి కూడా ఆల్రెడీ 2 కోట్ల రూపాయల వర్కులు అయినాయి. ఇంకా 1 కోటి రూపాయల వర్కులు ఇప్పుడు మొదలైనవి. అందులో మన కాంట్రాక్టర్ గారు, మన మొగడు సత్య గారు అబ్బాయి కూడా వర్క్ చేస్తున్నారు. అలా ఇంకా 3 వర్కులు అవుతున్నాయి. 3 కోటి రూపాయల వర్కులు జరుగుతున్నాయి. అలాగే మాకు కూడా ఎప్పటి నుంచో ఉన్న వాటర్ ఇబ్బంది మా చిన్నప్పుడు మాకు చాలా బాధలు పడేవాళ్ళు. నీళ్ళకారులు పట్టుకోవడానికి గాజులు పగిలిపోయి, ఆడవాళ్ళు బిందులు పగిలిపోయి. కానీ ఈ రోజున వాటర్ ఇబ్బంది ఎంపీ పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో 95 కోట్లు పెట్టి మా కోరి స్లమ్ ఏరియా 5 వార్డులకి మాకు వాటర్ సహకారం 2 కోట్ల ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్లో. దాన్ని అమలు చేశారు. అలాగే ఎంఎస్ఆర్ నగర్ అనేది ఎప్పుడూ ఒక రోడ్డు లేదు, సీసీ రోడ్డు కానీ, దానికి ఈ రోజున ఇప్పుడు 5-6 రోడ్లు అయినాయి. ఇంకా 2-3 రోడ్లు ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఆ ఎంఎస్ఆర్ నగర్ రోడ్లు కూడా వేయించడం జరుగుతుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు రాజమండ్రి దానవాయిపేట పార్కు వద్ద ఘనంగా జరిగాయి. దానవాయిపేట గాంధీ పార్కు వద్ద ఉన్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గట్టి నవతారకేష్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ యువతకు చేసిన కంప్యూటర్ రంగంలో చేసిన మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. రాజీవ్ గాంధీని ఎన్నో విధాలుగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, ఇజ్జరోతు సత్యనారాయణ, రాజా పండు, ఎన్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ నరాల సాయి నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా స్థానిక దానవాయిపేటలోని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన పట్నాల శ్రీనివాస్ గారు, మా పిసిసి మెంబర్ అయిన చింతాడ వెంకటేశ్వరరావు గారు, అలాగే సత్యనారాయణ గారు, రాజా పండు గారు, అలాగే ఎన్ఎస్టీఏ నాయకుడు రాష్ట్ర ప్రధాని గారి నరాల సాయి నందకిషోర్, మేమంతా కూడా వచ్చి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజున ఘనంగా రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఇంత స్పీడ్గా ఉండి ఇంత టెక్నాలజీకి ముఖ్య కారకం రాజీవ్ గాంధీ గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్. భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును విఖ్యాత నాట్య పండితులు డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ కు అందజేశారు. ఎన్నో పరిశోధనలు చేసి మరెన్నో గ్రంథాలు రచించి ఆలయ నృత్యం, యజ్ఞ నర్తనం పునః సృష్టి గావించి బహు కళావేత్తగా
రాజమహేంద్రవరం నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించిన ఋషి తుల్యులు డాక్టర్ సప్ప దుర్గాప్రసాద్ కి రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం అందించడంతో రాజీవ్ గాంధీ కళాశాలల ప్రతిష్ట మరింత పెరిగిందని హర్షకుమార్ అన్నారు. హర్షకుమార్ కుటుంబ సభ్యుల చేతి మీదుగా ఘనమైన జ్ఞాపిక, పట్టు వస్త్రాలు, శాలువాతో పాటుగా 50,000 రూపాయల నగదు అవార్డు రూపంలో అందించారు. ఈ సందర్భంగా జీవి హర్షకుమార్ కుటుంబ సభ్యులకు సప్ప దుర్గాప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు నగదు పురస్కారాలు తీసుకునే అలవాటు లేదని, గతంలో రాష్ట్రపతి, ద్రవిడ, తెలుగు విశ్వవిద్యాలయాలు, దేశ విదేశాల్లోని అనేక సాంస్కృతిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం అందించిన నగదు పురస్కారాలను తిరిగి వారికే ఇచ్చివేయడం జరిగిందని అన్నారు. హర్షకుమార్ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఈ నగదును తాను రచించిన గ్రంథాల ముద్రణకు వినియోగించి ఆ గ్రంథాలను హర్షకుమార్ దంపతులకు అంకితం ఇస్తానని తెలిపారు. అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ కళాశాలల మాజీ ప్రిన్సిపల్ మేరీ జోన్స్ కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం కూడా అందించడం జరిగింది. జీవి హర్షకుమార్ సతీమణి సరళ కుమారి, రాజీవ్ గాంధీ కళాశాలల డైరెక్టర్లు అన్విత శ్రీరాజ్, అంకిత సుందర్ దంపతులు, కళాశాల ప్రిన్సిపల్ నాగమణి, థామస్ అబ్రహం, కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, సప్ప వారి శిష్యులు, వారి తల్లిదండ్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందనలతో, పూలమాలలతో పురస్కార గ్రహీతలను సత్కరించారు. అయ్యా గారికి ఇస్తారు 50,000. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. A great teacher shapes a life. An extraordinary principal shapes the future of the entire institution. The staff of Rajiv Gandhi Degree and PG College, teaching and respect and gratitude to Madam Srimati N. Mary Jones Rose. Your 31 mission, speaking of remarkable journey filled with commitment, wisdom and countless contribution to education. థ్యాంక్ యూ. మీరందరూ కూడా టీచింగ్ నాన్ టీచింగ్ చేశారు. మేడం గారికి 4 lakhs చెక్ ఇస్తున్నాను. ఎందువల్లంటే మనం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ రోజున సద్భావన అవార్డు
ఈ రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో జరుపుకున్నాం. ఈవేళ సద్భావన డే, రాజీవ్ గాంధీ బర్త్డేని సద్భావన డే కింద జరుపుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసింది. ప్రతి సంవత్సరం మేము సద్భావన అవార్డు అనేది ఇస్తాం. కానీ ఈ సంవత్సరం సద్భావన అవార్డుకి మేము ఇంతకుముందు 25,000 ఇచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం నుంచి 50,000 ఇస్తున్నాం. అది ఒక సద్భావన అవార్డు రాజమండ్రిలో ఎవరు అర్హులని ఒక కమిటీ వేసి చేసుకున్నప్పుడు మాకు సప్ప దుర్గాప్రసాద్ గారు చాలా అర్హులని మాకు అనిపించింది. అందు గురించి సప్ప దుర్గాప్రసాద్ గారికి ఈ సద్భావన అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే మా పార్టీ ప్రిన్సిపల్ రిటైర్డ్ పదవీ విరమణ చేసినటువంటి జోన్స్ మహేశ్వర రెడ్డి గారికి ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాం. రాజీవ్ గాంధీ అంటే ఈ యొక్క మోడర్న్ ఇండియాకి ఆయన ఆర్కిటెక్ట్. ఈ రోజున ఈ టెక్నాలజీ రంగం కానీ, ఐటీ రంగం కానీ, కంప్యూటర్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి చెందినాయంటే బికాజ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ లేకపోతే ఈ దేశం ఇంత అభివృద్ధి చెందదు. ఎందువల్లంటే ఈ రోజున ఒక 60% కుటుంబాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే 60% ఆఫ్ భారతదేశంలోని కుటుంబాలు. దానికి కారణం రాజీవ్ గాంధీ కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలామంది విమర్శించారు. కానీ ఇండియా ఆ యొక్క నైపుణ్యాన్ని చేతిపుచ్చుకుందంటే బికాజ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. అందువల్లనే మనం కంప్యూటర్ రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో అగ్రగణ్యులుగా ఉన్నాం. మన తర్వాతే చైనా, అమెరికా కానీ ఎవరికి సీఈఓలు అందరూ కూడా మన వాళ్ళు. ఎన్నిటికీ కారణం రాజీవ్ గాంధీ. కాబట్టి ఆ రాజీవ్ గాంధీని ఎప్పుడు మర్చిపోకూడదు. రాజీవ్ గాంధీ ఇచ్చిన గొప్ప శాస్త్ర సాంకేతిక డెవలప్మెంట్ని, టెలిఫోన్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ అన్నిటికీ ఆద్యుడు రాజీవ్ గాంధీ. సో ఆ రాజీవ్ గాంధీని సన్మానించుకు ఆయన్ని నివాళులు అర్పించడం ఈవేళ మా రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో జరుగుతూ ఉంది. మీరందరూ వచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞత. థ్యాంక్ యూ. రాజీవ్ గాంధీ పురస్కారాన్ని, సద్భావన పురస్కారాన్ని అందించిన రాజీవ్ గాంధీ మేనేజ్మెంట్కి, హర్ష్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాజీవ్ గాంధీ అవార్డు తీసుకోవడం ఇది రెండోసారి. 1998లో ఢిల్లీకి చెందిన సంస్థ బెంగళూరులో అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో 98లో ఇవ్వడం జరిగింది. ఇది ఆయన పేరు మీద రెండో అవార్డు తీసుకుంటున్నాను. నేను చేసిన నిస్వార్థ కళాసేవను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించినందుకు అందరికీ, కళాభిమానులందరికీ, రాజీవ్ గాంధీ కళాశాల వారికి, హర్ష్ కుమార్ కుటుంబ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నల్లమందు సందులో శ్రీ ఐశ్వర్య లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్య లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం మహాపర్వదిన సందర్భంగా శ్రీ ఐశ్వర్య లక్ష్మి పద్మావతి అమ్మవారికి ఈ రోజు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన ఆచార్యులు పంచాంగం వెంకట రంగాచార్యులు, ఆచార్యులు శ్రీహరి వీరి ఆధ్వర్యంలో ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన్ వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్, వెంకట బాల సుజాత దంపతులచే పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ओम सर्वमंत्रे ईशायाय नमः ओम अक्षय कामनाय नमः ओम अक्षय नमः ओम भार्गवाय नमः अभ्याय नमः भाग्याय नमः व्योमकेतुय वासुदेवाय नमः वायाय नमः ओम प्रकृतिये नमः ओम सर्वज्ञाय नमः ओम शक्तिये नमः ओम तारकये नमः विद्याय नमः नित्य स्वरूपिणे नमः भैराज मार्गसुचराय नमः ओम सर्व
सर्व सर्वदर्शिकाय नमः जगदर्शिकाय नमः गुरुदिकाय नमः भवन्याय नमः भवन्याय नमः टिका स्वेगा अनगत्याय नमः प्रज्ञाय नमः तात्रिरूपाय नमः त्रिपुष्कराय नमः भराय नमः हेमाय नमः ब्रह्मसूत्रक्षिणा नमः सत्याय पदार्था सर्वगर्जनाय नमः महाजीवाय नमः मधुभ्यय नमः मधुमास्पदाय नमः वाक्यशिखाय नमः नारायणचन्द्राय नमः भूमध्य भास्कराय नमः नमः ओम लोकेश महानिद्राय महाविनिद्राय नमः ओम रक्षात्रिय नमः ओम सुवर्णदाय नमः महागाय नमः भट्टाय नमः भट्टसंजय नमः सुप्रजाय नमः सुवीराय नमः प्रवाराय नमः परहेशकाय नमः हेमबालाय नमः खीकामाला రాజమండ్రి లింగంపేట విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద పడాల శ్రీను ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని సామాజిక సేవకుడు ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా స్థానిక లింగంపేట విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తితో పడాల శ్రీనివాస్ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి నేత్రదానం, రక్తదానం చేయిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారని అన్నారు. ఆయన అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వల్ల ఎన్నో కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ మెగాస్టార్ జన్మదినోత్సవాన్ని వారోత్సవాలుగా పలు సేవా కార్యక్రమాలతో జరుపుతున్నామని అన్నారు. మూగ జీవాలకు ఆహారం, పండ్లు అందజేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం, పంపిణీ చేయడం, ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడడానికి హెల్మెట్లు, పేదలకు గొడుగులు పంపిణీ చేశామని అన్నారు. ఈ రోజు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ నెల 22వ తేదీన ఇదే విజయదుర్గ ఆలయంలో అమ్మవారికి సరస్వతి పూజ చేయించి విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ విజయదుర్గ ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్, సబ్బెళ్ల వెంకట్రావు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ నీలపల సత్యనారాయణ, పండు, పడాల యశోద కృష్ణ, ఊటూరి నాగేశ్వరరావు, సబ్బెళ్ల రమేష్, సుంకర సత్యనారాయణ, సబ్బెళ్ల రాము, జె రాజు, వానపల్లి హనుమంతు, శివ, రమేష్, నాగేశ్వరరావు, రాజు, ప్రసాద్, బొబ్బిలి నాగలక్ష్మి, నాగమణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంచి బ్రహ్మాండమైన అన్న సంతర్పణ జరుగుతున్నది. ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ఎవరైనా అన్న సందర్పణ చేయించుకునేవారంటే ముందుగా వచ్చి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన పడాల పిఎస్ గారు, శ్రీనివాసు గారు మరియు వారి కుమారుడు మన పడాల వెంకటేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క అన్న సందర్పణ జరుగుతున్నది. ప్రతి భక్తులు కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమం నా ఫ్యాన్స్ ఎప్పటికీ కూడా గుండెల్లో మర్చిపోను. మీరు చేసిన మేలు, అలాగే మీరు అపమానించే అపమానాలు ఎప్పుడు కూడా నా గుండెల్లో ఎప్పుడు సన్యాసిరావు అలాగుండవు సరే అడి నా ఎప్పుడు వస్తే ఫోటో వస్తుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్. ఎమర్జెన్సీ వార్డుల్లో స్వయంగా పరిశీలన.
వైద్య సేవలపై ఆరా, వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం. పుష్కర ఎత్తిపోతల పైప్ లైన్ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. క్వారీ ప్రాంతంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. 45వ డివిజన్లో టీడీపీలో పలువురి చేరిక. అభివృద్ధి పనులతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు. ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.